మొత్తానికి బస్సు అయితే ఎక్కేసాము. వీడి వల్లే 2 hours నిలబడాల్సి వచ్చింది బస్సులో కాదు బయట. బస్సులో నిలబడినా పర్లేదు, బయట నేను 9కి వచ్చాను. వీడు వచ్చేసరికి ఎంత టైము? ట్రాఫిక్ ఎంత ఉంది సమయం? ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ కాదు, టైం చూడండి 11:24. ఇప్పుడు వచ్చాడు మనోడు. బస్సులు లేవు ఫ్రెండ్స్, ఏం చేయమంటారు? బస్సులో ఉన్నాయి ఫ్రెండ్స్, వీడే బస్సులు ఎక్కలా అంతే. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకైతే చీప్ అండ్ బెస్ట్లో ఒక స్లీపర్ దొరికేసింది. ఇంకా మన రేపు తిరుపతిలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. మొత్తానికి తిరుమలకి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడే జస్ట్ 5 minutes బ్యాక్ బస్ అయితే రీచ్ అయింది. ఇక్కడ బ్యాగ్స్ పెట్టాలి కింద. మేము బై వాక్ వెళ్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ బస్సులో వెళ్దాం అనుకున్నాం, కానీ బై వాక్ వెళ్దామని మా ఫ్రెండ్ డిమాండ్ చేస్తుంటే వెళ్తున్నాము. బట్ ఏంటంటే ఇప్పుడు బ్యాగ్స్ పెట్టి పైకి నడవాలంటే బ్యాగ్స్ కోసమే ఇక్కడ 1 hour క్యూ ఉంది. కాబట్టి ఇట్లే బ్యాగ్స్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చూద్దాం మిలిటరీ ట్రైనింగ్ లాగా ఎంతవరకు వెళ్తాము పైకి. ఓకే, ఓకే. అలిపి నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మనం కొండకి. ఈరోజు అయితే చాలా సాహసం అయితే చేయాలి మేము ఇద్దరం. మనోడైతే ఫిట్గానే ఉన్నాడు. ఇప్పుడు వీడు బై బర్త్ ఫిట్నెస్ అనమాట మనోడిది. కానీ మనమే ఆఫ్టర్ లాంగ్ టైం స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు నాకు తెలిసి మన సెకండ్ ఇయర్లో కదా, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇద్దరం 5 years అవుతుంది. నేను తిరుమలకి వచ్చి కూడా అరౌండ్ 3 years అవుతుంది. 3 years అవుతుంది తిరుమలకి వచ్చి. మనోడు 10 months బ్యాక్ కూడా వచ్చాడు నడుచుకుంటాను బై వాక్య. కాబట్టి మనోడు చెప్పా కదా బై బర్త్ ఫిట్నెస్, ఒకళ్ళు వచ్చినా రాకపోయినా మనోడు కూడా అప్పుడే వచ్చేసింది మనకు దమ్ము. స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. మనం అయితే చెకింగ్ పాయింట్ నుంచి వచ్చాము. చూసుకోండి, మా దగ్గర అయితే ఏం లేవు. మేము ఆల్రెడీ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము తిరుమలకి. 300 rupees 3 months బ్యాకే. కాబట్టి మనం డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటామే. ఎలాంటి స్కానింగ్లు చెక్కింగ్లు ఏం లేకుండా. చెక్కింగ్ నార్మల్ చెక్కింగ్ బాబాయ్. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు చెక్కింగ్ అయిపోయింది. అక్కడ ఫస్ట్ స్టెప్ అది చాలా స్టెప్స్ ఎక్కాము కదా, చాలా అంటే 50 ఏమో 40 ఎక్కాము స్టార్టింగ్ నుంచి కౌంట్. ఓకే, సో 50 స్టెప్ అయితే క్రాస్ అవుతున్నాము. చాలా డేస్ తర్వాత నామం కూడా పెట్టుకున్నాను. అంత మనం ట్రాప్ చేయలేదురా బ్రో, నిజమే చెప్పారా. బాగుంది కదరా. ఇప్పుడు లావ్ అయిపోయి అట్లా ఉండగానే బాగానే ఉంది. కానీ నామం పెట్టుకోమన్నాడు ఫ్రీ అనుకున్నాడు. కానీ 20 rupees per person బిజినెస్. 20 rupees per person సింపుల్. 20 rupees ఫోన్ పే కదరా ఉన్నది కదా, 50 రూపాయలు అది చేసా. స్టార్ట్ అయిపోయాము. గోవిందా గోవిందా కాదు, మోకాలు పడతాం అంటారు కానీ ఇవే బాబాయ్ కష్టమా. ఓకే, మా వాడిని ఎక్కడ మిస్ అయ్యాను నేను. వాడి కోసం ఎత్తుకుంటాను. భక్తి ఎక్కువ అనమాట మా వాడికి. అందుకే నాకు తెలిసి టెంపుల్లో ఉంటాడు.
నాకు ఏదైనా మిర్రర్ ముందు ఉంటాడు చూసుకుంటా. చూద్దాం వాడు ఎక్కడ ఉన్నాడు. ఇదో మిర్రర్ ముందు ఉన్నాడు. చెప్తే కదా ఆ డబ్బులు వెళ్ళొద్దని 20 రూపీస్ పరిగెత్తాడు మనోడు. ఫ్రీగా పెట్టరు బాబు. ఏం జగన్ అనుకున్నావా ఫ్రీగా పెట్టాను? చేశారా? టెంపుల్కి వెళ్ళి పోదాను. ముందు టెంపుల్కి వెళ్తున్నా. క్లోజ్ చేస్తారా? ఇప్పుడు దండం పెట్టుకున్నాను. నరసింహస్వామి టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. అందుకే పైకి స్టార్ట్ అయిపోతున్నాం. పూజ జరుగుతుందండి. సుప్రభాతం ఏం చేస్తున్నారు, అందుకే ఓపెన్ చేయలేదు ఇంకా. అందుకే పైకి స్టార్ట్ అయిపోతున్నాం. ఈరోజు పెద్ద సాహసమే చేయాలి కదా. చాలా ఇయర్స్ అయింది స్టెప్స్ ఎక్కి. ఎప్పుడో మేము కాలేజీలో ఆర్ట్స్ కాలేజీలో చదివేటప్పుడు స్టెప్స్ ఎక్కిపోయేవాళ్ళం. తర్వాత అసలు ఎక్కిందే లేదా. ఇక్కడ చూసుకోవచ్చు మనం గాలిగోపురం వరకు అయితే రీచ్ అయిపోయాం. మొత్తానికి గాలిగోపురం దర్శించుకుంటున్నాము. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక లైటింగ్ వెలుగుతున్న నామాలు వెంకటేశ్వర స్వామి నామాలు లైటింగ్ వెలుగుతున్న నైట్ అయితే చాలా బాగుంటుంది వ్యూ. అందరు ఇక్కడైతే పిక్స్ అయితే తీసుకుంటున్నారు. మనం చాలా వరకు చూసుంటాం ఇన్స్టాలో అండ్ యూట్యూబ్స్లో. అలా కొంచెం ముందుకు వెళ్తే మనం ఇక్కడ స్వామివారి ఇక్కడ గాలిగోపురం టెంకాయ అండ్ బొట్టు అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ రూపాయికైనా పెడుతున్నారు. ఎందుకో మరి ఐడియా లేదు. హారతి కూడా తీసుకుంటున్నారు. అలాగే కొంచెం ముందుకు వెళ్తుంటే మనం గాలిగోపురం అయితే క్రాస్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ టెంపుల్స్ అయితే ఉంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాము మనం. కొంచెం ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ అయితే కోదండరామ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు ఆంజనేయ స్వామి టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది. భక్తాంజనేయ టెంపుల్ అయితే ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ అయితే కోదండరామ స్వామి దేవస్థానం అయితే ఉంది. చూసుకోవచ్చు. ఈ రెండు టెంపుల్ దర్శించుకున్న తర్వాత ఇంకా ముందుకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. చూసుకోవచ్చు హనుమాన్ టెంపుల్, భక్తాంజనేయ స్వామి. గాలిగోపురం దగ్గర ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. అన్ని రకాల డ్రింక్స్ అండ్ ఫుడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇది ఒక రెస్ట్ స్టాప్ లాగా అనమాట కంప్లీట్గా. అందరూ భక్తులందరూ ఇక్కడ కొంచెంసేపు ఆగి ఇక్కడ ఫుడ్ లేకపోతే ఏదైనా డ్రింక్స్ తీసుకొని మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుతారు. అలాగే మేము కూడా ఒక సోడా అయితే ఆర్డర్ చేసాము, లెమన్ సోడా. ఎనర్జీ కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ, అందుకే గ్లూకోజ్ ఇక్కడ చూసుకోవచ్చు. దారిలో మనం నడుచుకొని వెళ్తుంటే స్టెప్స్ దగ్గర ఇక్కడ చాలా రకాల రింగ్స్ అండ్ స్వామివారి కీ చైన్స్ అండ్ లాకెట్స్ చైన్స్ అన్నీ ఉన్నాయి. రింగ్స్ కూడా ఉన్నాయి గర్ల్స్ అండ్ బాయ్స్కి. ఇక్కడ చూసుకోవచ్చు పల్లకి మీద శ్రీ వెంకటేశ్వర స్వామి కూర్చొని ఉన్నట్లు చాలా బాగుంది. ఇది రేట్ కూడా అడిగా ఉన్నాము. 450 అరౌండ్ 400 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ 400కి అయితే 300కి అయితే రావచ్చు అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నది, అందుకనే ఏం తీసుకోలేకపోతున్నాను. బట్ మా దగ్గర ఎలాంటి కవర్స్ అయితే లేవు పట్టుకోవడానికి. ఇక్కడైతే సిల్వర్ కూడా ఉంది, బట్ ఒరిజినల్ కాదని మనకు ఐడియా లేదు. వాళ్ళైతే సిల్వర్ అనేది అంజనాద్రికి అయితే రీచ్ అయిపోయింది. అంజనాద్రి అంటే ఇది ఈ మౌంటైన్ నేమ్ అన్నమాట, కొండ పేరు అంజనాద్రి అంటారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ చాలా ఉంటుంది. ఆంజనేయ స్వామి స్టాచ్యూ కూడా విగ్రహం కూడా ఉంటుంది. చాలా ఎత్తుగా ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ అలా ముందుకు వెళ్తున్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి పాదాలు దిక్కింది. చూసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా రకాల ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి, డ్రింక్ స్టాల్స్ అన్నీ. ఇక్కడ హైలైట్ ఏంటంటే స్వామివారి అనమాట. చాలామంది భక్తులు ఇక్కడే అవుతారు, ఆగి మొత్తం అందరూ ఫొటోస్ తీసుకోవటము అండ్ వీడియోస్ తీసుకోవటం చేస్తుంటారు. చూస్తున్నాము కదా మనం. అలాగే అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. స్వామివారి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ. అండ్ లోపల టెంపుల్ కూడా ఉంటుంది స్వామివారి పాదాల దగ్గర. చిన్న టెంపుల్ అనమాట. స్వామివారి విగ్రహం కూడా అక్కడే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకున్నాము. ఓకేనా, చూసుకోవచ్చు ఇక్కడ దీపాలు కూడా స్వామివారికి పెడుతుంటారు. స్వామివారికి ఆపోజిట్లోనే పాదాల కింద ఈ దీపాలు కూడా ఉంటాయి. చూసుకోవచ్చు స్వామివారు ఎంత బాగున్నారు. అలాగే మన టెంపుల్ లోపలికి వెళ్తుంటే ఇక్కడ గంటలు అయితే ఉన్నాయి, ఎందుకో మరి ఐడియా లేదు. లోపల అడుగుదామంటే ఎవరు పూజారి కూడా ఎవరు లేరు అనమాట. అందుకే ఇక్కడ అందరైతే గంటలు అయితే కొడుతున్నారు. చూసుకోవచ్చు అన్నీ చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చాలా గంటలు అయితే ఉన్నాయి తగిలిచ్చి. అలాగే చూసుకున్నట్లయితే ఇక ఫుల్ క్రౌడ్ అయితే ఉంది లోపల. సో ఒక చిన్న స్వామివారి విగ్రహం అయితే ఉంది లోపల.
టెంపుల్ లాగా ఇక్కడ షెడ్ వేసి ఇక్కడ ఉందన్నమాట. చూసుకోవచ్చు మొత్తం లోపలంతా గంటలు ఉన్నాయి. గుడి గంటల్లాగా మొత్తం గంటలు అయితే చూసుకోవచ్చు మనం. చాలా ఉన్నాయి గంటలు అన్నమాట. స్టెప్ బై స్టెప్ చాలా గంటలు అయితే ఒక సెట్ లాగా కడుతున్నారు. చూసుకోవచ్చు ఇక్కడ మనం చిన్న స్వామివారి విగ్రహం అయితే ఉంది, చాలా చిన్నగా ఉంది. అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంటుంది నడకదారి మధ్యలో. చూసుకోవచ్చు స్వామివారి టెంపుల్ లోపలైతే వీడియో అలౌ లేదు, అందుకే మేము లోపలికి వీడియో అయితే తీయలేదు, కెమెరా అయితే తీసుకోవడం లేదు. చూసుకోవచ్చు లోపల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ అంటే పైకి రీచ్ అయిపోయాము. ఇక్కడ నేను మైక్ పెట్టుకున్నాను, బట్ మైక్ టర్న్ ఆన్ చేయడం అయితే మర్చిపోయాను. చూసుకోవచ్చు అక్కడ గ్రీన్ లైట్ కూడా బ్లింక్ అవ్వట్లేదు, కాబట్టి మేము చెప్పే వాయిస్ అయితే వినిపించలేదు అనమాట వీడియోలో. అందుకే ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ క్లిప్ వరకు. ఏమంటున్నానంటే ఇక్కడ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. రీచ్ అవ్వడానికి అయితే చాలా కష్టపడ్డాము. గాలిగోపురం వరకు అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాను. తర్వాత గాలిగోపురం దాటిన తర్వాత ఈజీగా అయితే కొండపైకి అయితే అంటే మిగతా భాగం అయితే హాఫ్ ఆఫ్ ద టెంపుల్ కొండ అయితే రీచ్ అయిపోయానని చెప్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడైతే స్వామివారి రీచ్ అయిపోయిన తర్వాత హారతి అయితే ఉంటుంది. ఇక్కడ అందరూ కర్పూరం తీసుకొని ఇక్కడైతే హారతులు అయితే వేస్తుంటారు. అక్కడే ఎక్కువ బొట్టు కూడా కుంకుమ కూడా వేసి ఉంటారు. అక్కడ బొట్టు పెట్టుకొని అందరూ ఇంకా ముందుకు వెళ్ళిపోతారు అనమాట. ఇదే లాస్ట్ స్టెప్స్ అనమాట తిరుమలకి. మనం కూడా హారతి తీసుకున్నాము బొట్టు పెట్టుకొని, అలాగే ముందుకైతే వెళ్ళిపోతున్నాను అన్నమాట. వాయిస్ అయితే ఇచ్చామనుకున్నాను, బట్ మైక్ అయితే ఆన్ చేయటం మర్చిపోయాను. వాయిస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు వీడియో క్లిప్స్లో అయితే కొంచెం నత్తినెత్తిగా మాట్లాడాను, కానీ ఇదైతే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాము, ఎందుకంటే రీచ్ అయిపోయాం కదా కొండకి, అందుకే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాము. చూసుకోవచ్చు మావాడు కూడా చాలా మాట్లాడుతున్నాడు, కానీ లాస్ట్కి ఫైనల్గా బాగా డిసప్పాయింట్ అయ్యాం అనమాట. ఈ వాయిస్ అయితే రాలేదని చెప్పి మేము చెప్తున్నాం అనమాట. ఎలాగ రీచ్ అయ్యాము, ఎక్కడెక్కడ స్టాప్స్ తీసుకున్నాము, ఎంత టైంలో రీచ్ అయ్యాను, ఇవన్నీ చెప్పుకుంటూ ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. మా వాడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఎంత టైంలో వచ్చాము, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని మొత్తం, ఎక్కడెక్కడ స్టాప్ తీసుకున్నాము అని మొత్తం మావాడే చెప్తున్నాడు. నేను కూడా అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి సిఆర్ ఆఫీస్కి వెళ్ళి సిఆర్ ఆఫీస్లో ఆల్రెడీ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము మేము ముందే. మైక్ అయితే ఆన్ చేయలేదు, వచ్చి ఎక్కామని ఆనందంలో డైరెక్ట్ ఊరికి మైక్ పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఓకే, దానికి వాయిస్ ఓవర్ ఇస్తాను. మళ్ళీ ఇప్పుడైతే మనం లగేజ్ కౌంటర్కి వెళ్తున్నాం. లగేజ్ కౌంటర్కి వెళ్ళి మన లగేజ్ తీసుకొని ఆల్రెడీ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం ముందే. ఇప్పుడైతే 300 రూపీస్ దర్శనం బుక్ చేసుకున్నాము. అప్పుడే మా వాడు రూమ్ కూడా బుక్ చేశాడు అనమాట. ఇప్పుడు ఫస్ట్ లగేజ్ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకొని తర్వాత సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి ఏ రూమ్ అయితే అలాట్ అయిందో ఆ రూమ్ చూసుకొని లాంగ్ ఉంటే మనం ఒకేసారి గుండె చేయించుకొని మొక్కున్నారు. గుండె చేయించేసుకొని డైరెక్ట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి తీసుకొని తర్వాత నదిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంకి వెళ్ళి చాలా ఇయర్స్ అయింది తిన్నాం. ఆల్మోస్ట్ 3 years అయింది అక్కడ తిని మేము. నేనైతే పోయిన ఇయర్ వచ్చినా అప్పుడు తిన్నాను. నేను తిని ఆల్మోస్ట్ 5 years అయిపోయింది. తిరుమల వస్తే అన్నదానం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఖచ్చితంగా ఫుడ్ అయితే తినండి, టేస్ట్ అయితే చేయాలి. ప్రతి ఒక్కరు కూడా తిరుమల వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా కూడా దర్శనం అయిపోతేనే వెళ్ళేసి తరిగొండ వెంగమాంబలో భోజనం అన్న ప్రసాదం తినేసి టేస్ట్ చూసి వెళ్తారు. అంత మంచిది. ఆల్మోస్ట్ అంతే, మనం కూడా వెళ్ళేసి తినేసి కలుద్దాం. సరే, ఇక సిఆర్ ఆఫీస్ దగ్గర తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రూమ్ ఎలా తీసుకోవాలి ఏంటని. ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది సిఆర్ ఆఫీస్. ఇక్కడైతే మన రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన తిరుమలకి వచ్చిన తర్వాత రూమ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లెఫ్ట్ సైడ్లో కింద డౌన్లో రూమ్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడైతే మనం రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి రైట్ సైడ్లో ఆన్లైన్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ కౌంటర్లో మనం బుక్ చేసుకున్న తర్వాత మనకు ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది. ఆ పీడిఎఫ్ని అయితే అక్కడ చూపిస్తే మనకు వాళ్ళ రూమ్ అయితే అలాట్ చేస్తారు అనమాట. చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడే దర్శనం అయిపోయింది మాకైతే. ఇప్పుడే కాదు, అరౌండ్ 10:30కి అలా అయిపోయింది.
అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము టెంపుల్ లోపల. అలాగా టెంపుల్లో 1 అవర్ దాకా స్పెండ్ చేస్తాము. అరౌండ్ 11:30కి బయటకు వచ్చాము. 11:30కి బయటకు వచ్చి ఇంకా ఫ్రీ బస్సెస్ ఏం దొరకకపోతే ఇంకా క్యాబ్ ఒకటి బుక్ చేసుకొని వచ్చేసాను. ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటే బయట ఇంకా చేద్దాం అనుకున్నాం అక్కడ షూట్, కానీ మేము బాగా స్ట్రెయిన్ అయిపోయాము. ఎట్లా అంటే నాకైతే ఫుల్ లెగ్ పెయిన్స్ అండి. ఇంకా రేపు ఎలాగో ఇక్కడే ఉంటాం కాబట్టి రేపు వెళ్ళేసి ఇక తిరుమలలో కొన్ని ప్లేసెస్ చూసుకొని వద్దాం అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసి నేనైతే ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం పర్లేదు, నేర్చుకుంటున్నాను, బాగానే తీసాను అనుకుంటున్నాను, జెన్యూన్గా చెప్పాము అన్నీ అనుకుంటున్నాము. ఓకే, మా వ్లాగ్ నీకు నచ్చినట్లుంటే, మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా ఇనిషియల్గా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే మన ఛానల్ బూస్టింగ్ కావాలి కదా అందుకే. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ నైట్, బాయ్. రేపు మార్నింగ్ వ్లాగ్లో కలుద్దాం. తిరుపతి అందాలు చూద్దాం రేపు. బాయ్ ఫ్రెండ్స్.